exalted, oh God. Oh, we thank you, Lord Jesus. Thank you, Lord Jesus. Thank you, Lord Father. మా ఊహకందని కార్యము అయ్యా, నీవు మా జీవితంలో జరిగించిన వాడా, జరిగించిన అయ్యన్నవాడా, నీకే స్తోత్రం అయ్యా. Oh, we thank you, Lord. నీ సామర్థ్యమును బట్టి నీవెన్నడు బలహీనుడు కాదయ్యా. నీ ఔన్నత్యమును బట్టి నేను కీర్తించున్నామయ్యా. అయ్యా, మనుషుల బలము కంటే నీ బలహీనత గొప్పదని నీ వాక్యం చదివిస్తుంది దేవా. మనుషుల జ్ఞానము కంటే నీ జ్ఞానహీనత ఎంతో గొప్పదని నీ వాక్యం చదివిస్తుంది. యు ఆర్ మోర్ వైజర్ when compared with the wisdom of man of God. We thank you, Lord Master. అయ్యా, మా ఆలోచనల కన్నా నీ ఆలోచన ఉన్నతమని నేను హెచ్చిస్తూ, నేను కనపరుస్తూ, మమ్మల్ని ఇంతవరకు నడిపించిన మార్గం అంతటిని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మా జీవితంలో నీవే అర్హుడు అని, మమ్మల్ని సంరక్షించువాడు నీవేనని నేను కీర్తిస్తూ కనపరుస్తూ, దేవా మా జీవితంలో నీ పాదముల చెంత అర్పించున్నామయ్యా. అయ్యా, ప్రతి ఒక్క విధమైన అంధకార క్రియల నుండి మమ్మల్ని ప్రత్యేకపరిచిన వాడానికి స్తోత్రం. తిరిగి వాటి చెంతకు మేము వెళ్లకుండా నీ వాక్యంతో మా హృదయం నిండునట్లుగా మాకు సహాయం చేయను. నీ వాక్యంతో మాతో మాట్లాడిన ఆయన, నీ వాక్యంలో మమ్మల్ని భద్రపరచమని, నీ సత్యంలో మమ్మల్ని ముద్రించమని బతిమాలు వేడుకుంటూ, నీవే మాతో మాట్లాడమని, సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ ఈ చిన్న స్తుతి ఆరాధన సమర్పిస్తూ అడిగి వేడుకొని పొందుకొని ఉన్న మా పరంతం నుండి ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. హల్లెలూయా. గట్టిగా చెప్పొచ్చా? ఏం నేర్చుకున్నాము లాస్ట్ వీక్? వాట్ డిడ్ వి లెర్న్? దావీదు పాపం చేశాడు కదా, పాపములు చేశాడా? ఏమిటి ఆ పాపములు? దావీదు చేసిన పాపములు ఏమిటి? ఏమి ఆ పాపములు? ఎందుకు బహువచనం వాడారు? పాపము అని ఎందుకు అనలేదు, పాపములు అని ఎందుకు అన్నారు? ఏంటి ఆ పాపములు? ఒక తప్పు కవర్ చేసుకోవడానికి ఇంకా అనేకమైన తప్పులు చేస్తూ ఉన్నాడు. వెరీ గుడ్. ఏం తప్పు చేశాడు? ఫస్ట్ కంటి ద్వారా ఒక స్త్రీని మేడ మీద నుంచి చూశాడు. అయితే దావీదుకి అప్పటికప్పుడు వచ్చిన పాపమా అది, లేకపోతే లోపల ఎప్పటి నుంచో ఊరుతా ఉన్న విషయమా అది? ఎందుకు ఎప్పటి నుంచో అని అనుకుంటా ఉన్నారు? ఆల్రెడీ చాలామంది వైఫ్స్ని పెళ్లి చేసుకున్నాడు, అలాగే చాలామంది ఉపపత్నులను పెళ్లి చేసుకున్నాడు కదా. మోషే ధర్మశాస్త్రం ప్రకారము, లా ప్రకారం ఎక్కువ మంది భార్యలు కలిగి ఉండడానికి వీలు లేదు, రాజు కదా. కానీ దావీదు దానికి భిన్నంగా అనేక మంది భార్యలను కలిగి ఉన్నాడని మనం చూస్తాం. అయితే ఈరోజు 12వ అధ్యాయంలోకి మనం వస్తూ ఉన్నాం. 12వ అధ్యాయంలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటయ్యా అంటే, నాతాను ప్రవక్త వెళ్ళి దావీదుని గద్దించడం. అనుకోకుండా ఆ లైన్లోనే, మనకి జరుగుతూ ఉన్న లైన్లోనే ఇది రావడము, మనము మాట్లాడుకోవడం దేవుని కృప. సేవకుడు వెళ్ళి ఒక రాజుని గద్దిస్తే ఎలా ఉంటుంది, ఆ రాజు ఎలా తీసుకుంటాడు అనే విషయాలు ఈరోజు మనం నేర్చుకుందాం. అయితే ఒకవేళ ఆ రాజు నేర్చుకొని సరి చేసుకుంటే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, నేర్చుకొని సరి చేసుకోకపోతే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనేవి కూడా మనం చూద్దాం. అయితే ఒక విషయాన్ని ముందు మనము మాట్లాడుకోవాలి. ఏంటయ్యా ఆ విషయము అంటే, రెస్పాన్సెస్ ఎలా ఉంటాయి అనే విషయం గురించి యోవేలు ప్రవక్త మాట్లాడతాడు. యోవేలు ప్రవక్త రాసిన యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం తీద్దాం ఒకసారి. యోవేలు ప్రవక్త
యోవేలు ప్రవక్త రాసిన యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనము. అందరూ తీయాలి, ఫాస్ట్గా అందరం కలిసి చదువుదాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనము. నీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గలవాడును అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక నీ వస్త్రములను కాక. ఒక్కసారి ఆ లైన్ మళ్ళీ చదువుదామా? చివరి లైన్ చాలా అద్భుతంగా ఉంది, అది చదువుదామా? మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఇటు చూడండి ఒకసారి, చెప్పండి. మీ వస్త్రములు కాక, మా వస్త్రములు కాక మా హృదయాలు చింపుకుంటాం. ఒకసారి చెప్పండి మళ్ళీ అది. దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, గద్దింపు వచ్చినప్పుడు లేదా ఒక ప్రశ్న మీ దగ్గరకు వచ్చినప్పుడు, సరి చేసుకునే పరిస్థితి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ రెస్పాన్స్ ఎలా ఉండాలి అంటే, మీరు బట్టలు చింపుకోకూడదు. ఏం చింపుకోకూడదు? ఎక్కువ మంది బట్టలు చింపేసుకుంటారు ఇవాళ. అని నువ్వెంత, నీ బతికెంత. మీ వస్త్రములు చింపుకొని వారుగా కాకుండా మీ హృదయాలను చింపుకునేవారుగా ఉండాలి. హృదయాలను తెరిచి, ప్రభువా నేను ఈ పాపం చేశాను, ప్రభువా నేను పశ్చాత్తాపడతా ఉన్నాను, ప్రభువా నీ వైపు నేను తిరుగుతాను అనే భక్తి జీవితం మనకు అవసరం. క్యారెక్టర్ బిల్డింగ్ మనకి అవసరం. మన క్యారెక్టర్ని ఇంప్రూవ్ చేసుకోవడం మనకి అవసరం. ఎన్నిసార్లు బట్టలు చింపుకున్నారు? ఎన్నిసార్లు ఒకళ్ళు మిమ్మల్ని సరిచేసే ప్రయత్నం చేస్తే ఎన్నిసార్లు బట్టలు చింపుకున్నాం మనం? ఎన్నిసార్లు ఎదిరించాం మనం? ఎన్నిసార్లు దేవుని వాక్యానికి లోబడకుండా ఎదిరించే ప్రయత్నం చేశాం? ఎన్నిసార్లు మన పాపాన్ని కప్పిపెట్టే ప్రయత్నం చేస్తాం? దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీ వస్త్రములు చింపుకోవడం నాకు అవసరం లేదు. వస్త్రాలు ఎప్పుడు చింపుకున్నా తెలుసా? వస్త్రాలు చింపుకొని బూడిద పూసుకొని ఉపవాసం చేసే టైంలో వస్త్రాలు చింపుకునేవారు పాత నిబంధన గ్రంథంలో. అవి నాకు అక్కర్లేదు. కానీ వాటికంటే శ్రేష్టమైనది మీ హృదయాలను మీరు చింపుకోవాలి. యూ హ్యావ్ టు పోర్ అవుట్ యువర్ హార్ట్. అలాంటి హృదయాన్ని చింపుకునే అనుభవంలోనికి ఈరోజు దావీదు వచ్చాడు. అలాంటి పరిస్థితి దావీదుకి ఎదురైంది. అలాంటి పరిస్థితి దావీదుకి ఎదురైంది. పాపం చేశాడు. పాపం చేసిన వెంటనే 11వ అధ్యాయానికి 12వ అధ్యాయానికి చూస్తే గ్యాప్ 7 months to 9 months గ్యాప్ ఉంటుంది. దేవుడు అవకాశం ఇస్తా ఉన్నాడు దావీదుకి. దావీదు వస్తాడేమో నా మందిరంలోకి, దావీదు నా మందిరంకి వస్తాడేమో అని అవకాశం కోసం ఎదురు చూస్తా ఉన్నాడు దేవుడు. ఫస్ట్ నీ కాన్షియస్నెస్కి విడిచిపెడతాడు దేవుడు. ఫస్ట్ నీ సెల్ఫ్ కన్విక్షన్కి విడిచిపెడతాడు దేవుడు. వస్తాడు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు, నిన్ను పాపప్ చేస్తూ ఉంటాడు. వెళ్ళు, ఆయన దేవాలయంలోకి వెళ్ళు, ఆయన సంఘములోనికి వెళ్ళు, పశ్చాత్తాపపడు అని హీ ట్రైస్ టు పాప్ యు అప్ అబౌట్ యువర్ సిన్. కానీ ఎప్పుడైతే నీ సెల్ఫ్ కన్విక్షన్ ఫెయిల్ అవుతుందో, ఎప్పుడైతే నీ కాన్షియస్నెస్ ఫెయిల్ అవుతుందో, అప్పుడు దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. చెప్పాను కదా, 11వ అధ్యాయానికి 12వ అధ్యాయానికి ఎంత గ్యాప్ ఉంది? 7 నెలల నుంచి 9 నెలల గ్యాప్ ఉంది టెక్నికల్గా. ఆ 7 నెలలు కూడా దేవుడు దావీదు కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. దావీదు రా పశ్చాత్తాపడు. బహుశా దావీదు దేవుడిని మర్చిపోయాడేమో. బహుశా దావీదు పశ్చాత్తాపం అంటే ఏంటో మర్చిపోయాడేమో. దావీదు చేసిన పాపము తన్ని గుడ్డివాడిగా చేసేసిందేమో. తమ్ముడు చెల్లి, ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. నీ పాపము నిన్ను గుడ్డివాడిగా చేసేసిందా? నీ వేషధారణ నిన్ను గుడ్డివాడిగా చేసేసిందా? నీ హిపోక్రసీ నిన్ను గుడ్డివాడిగా చేసేసిందా? దేవుని వైపు చూడనివ్వట్లేదా? పశ్చాత్తాపం అంటే ఏంటో మర్చిపోయావా? క్యారెక్టర్ బిల్డింగ్ అంటే ఏంటో మర్చిపోయావా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు పాపం ఎదురు చూస్తూ ఉన్నాడు దావీదు కోసం. వస్తాడు, నా హృదయానుసారుడు కదా, వస్తాడు. కానీ దావీదు రాలే. అప్పుడు తన సేవకుడిని పంపించి,
దావీదును గద్దించే ప్రయత్నం చేశాడు. అప్పుడు తన సేవకుని పంపించి దావీదుని గద్దించే ప్రయత్నం చేశాడు. 12వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. 12వ అధ్యాయం 1వ వచనం. కావున యెహోవా నాతానును దావీదు యొద్దకు పంపెను. ఎవరు పంపించారు? ఇటు చూడండి. దావీదు దగ్గరికి నాతాన్ని ఎవరు పంపించారు? యెహోవా దేవుడే పంపించాడు. ఒక సేవకుడు, ఒక ప్రవక్త వచ్చి నీ దగ్గరికి మాట్లాడుతున్నారంటే వాళ్ళ మాటలు కాదు, దేవుడే వాళ్ళని పంపిస్తాడు. దేవుడే వాళ్ళతో పలికిస్తా ఉన్నాడు. నీతో మాట్లాడుతా ఉన్నాడు దేవుడు. నేను అనుకుంటాను 98% సేవకులు ఎవరు సొంత మాటలు మాట్లాడరు. దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే వాళ్ళతో బలిపీఠం మీద నుంచి మాట్లాడిస్తూ ఉంటాడు. దేవుడు పంపించాడు నాతానుని. దేవుడు స్వయంగా, యెహోవా దేవుడే నాతాన్ని పంపించాడు. దావీదు చేసిన మంచి పని ఏంటి తెలుసా? నాతానుని దేవుడే పంపించాడు అని గుర్తించాడు. హల్లెలూయా. మనము ఎవడరా నువ్వు? దేవుడు మాట్లాడుతా ఉన్నాడు నీతోటి. నాతానుని దేవుడే పంపించాడంట. దావీదు ఎందుకు హృదయానుసారుడయ్యాడు తెలుసా? దేవుని చేత పంపబడిన ప్రవక్త అయిన నాతాన్ని గుర్తుపట్టాడు కాబట్టి. హల్లెలూయా. మనం ఎందుకు హృదయానుసారులు కాలేమో తెలుసా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. 7 నెలలు 9 నెలలు అవకాశం ఇచ్చాడు దావీదుకి, వినలేదు. సేవకుడిని పంపించాడు. చూద్దాం తర్వాత ఏం జరిగిందో. అతడు వచ్చి దావీదుతో ఇట్లా, నేను ఇద్దరు మనుషులు ఉండిరి, అందరు చదవాలి. వాని చేతి ముద్దలు తినుచు, వాని గిన్నెలోని త్రాగుచు, వాని కౌగిట పండుకొనుచు, వానికి కుమార్తె వలె ఉండెను. వచ్చెను ముట్టనొల్లక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని ఆయత్తము చేశాను. కోపించుకొని, యెహోవా జీవము తోడు, వాడి కనికరము లేక ఈ కార్యము చేశాను గనుక నాతాను వచ్చి దావీదుతోటి ఒక స్టోరీ చెప్తాను. నిజంగా జరిగిందో జరగలేదో మనకు తెలియదు. ఒక ఫిక్షనల్ స్టోరీ, ఒక యాలిగరీ చెప్తా ఉన్నాడు, ఒక మెటాఫోర్ చెప్తా ఉన్నాడు. ఒక ధనవంతుడు ఉన్నాడంటే, ఒక పేదవాడు ఉన్నాడంట. ధనవంతుడి దగ్గర చాలా గొర్రెలు ఉన్నాయి, పేదవాడి దగ్గర పాపము ఒకటే గొర్రెపిల్ల ఉంది. ధనవంతుడి ఇంటికి ఎవరు వచ్చారంట ధనవంతుడి ఇంటికి ఒక గెస్ట్ వచ్చాడంట. ఎవరు వచ్చారు? అదే ఉందా మాట? ఏమనుంది? మార్గస్థుడు, ఒక గెస్ట్ వచ్చాడు ధనవంతుడి ఇంటికి. మార్గాన్న పోతూ, దారిలో వెళ్తూ, ఇక్కడికి వెళ్తే మంచి భోజనం దొరుకుతుంది, బిర్యానీ పెడుతుంది అని వచ్చాడు. ధనవంతుడు చేయాల్సిన కార్యసిద్ధి ఏంటి? తన దగ్గరున్న గొర్రె పిల్లలలోంచి ఒక గొర్రె పిల్లని తీసి ఇవ్వాలి. కానీ ధనవంతుడు చేసిన పని ఏంటి? దరిద్రుడి దగ్గర ఉన్న గొర్రె పిల్లని దొంగిలించాడు. తీసుకోవడం కాదు, దొంగిలించాడు. అసలు ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్తున్నాడు నాతాన్ గారు స్ట్రైట్గా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చి, దావీదు నువ్వు పాపం చేసావు, నువ్వు పశ్చాత్తాపడు అనొచ్చు కదా. ఎందుకు ఈ స్టోరీ చెప్తున్నాడు అని అనుకుంటా ఉన్నారు మీరు? ఓకే, ఇంకా ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్తున్నాడు దావీదుకి? దావీదుకి తన తప్పు కనెక్ట్ అవ్వడం కోసం. ఓకే,
ఆ స్టోరీలో ఒక మెయిన్ పాయింట్ ఉంది, ఏంటది? ఒక మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఉంది, ఏంటది? ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంది, ఏంటది? గొర్రెపిల్ల. గొర్రెపిల్ల గురించే కదా. దావీదు ఎవరు? రాజు అవ్వక ముందు ఒక గొర్రెల కాపరికి తన దగ్గరున్న గొర్రె పిల్లని ఎవరన్నా దొంగతనం చేస్తే ఎంత బాధ కలుగుతుందో గొర్రెల కాపరికి తెలీదా? బహుశా ఇప్పుడు రాజు అయిపోయిన తర్వాత దావీదు ఆ గొర్రెల కాపరిగా లేడు కాబట్టి ఆ మునుపటి ప్రేమ లేదనుకుంటా ఉన్నాడా? లేదు. నో. దావీదంట ఒక యజమానిగా అక్కడ కనిపిస్తూ ఉన్నాడు, ఒక ధనవంతుడుగా అక్కడ కనిపిస్తూ ఉన్నాడు. దావీదు జీవితంలోకి ఒకడు వచ్చాడంట, మార్గస్థుడు ఒకడు వచ్చాడంట. ఇప్పుడు మనల్ని మనం దావీదు ప్లేస్లో పెట్టుకుందాం. దావీదు రాజు కాదు మనము, కానీ దావీదు ప్లేస్లో మనల్ని పెట్టుకుందాం. మనం చక్కగా మన లైఫ్ వెళ్తూ ఉంటుంది. మన లైఫ్లోకి చక్కగా సాఫీగా సాగిపోతున్న టైంలో ఒక మార్గస్థుడు వస్తాడు, ఒక టెంప్టేషన్, ఒక శోధన వస్తుంది మన జీవితంలోకి. ఆ శోధనని నువ్వు ఎలా జయిస్తున్నావు అనేది ప్రశ్న. మార్గస్థుడు వాడు నీ ఇంట్లో ఉండేవాడు, నీ హృదయంలో ఉండేది కూడా కాదది, వచ్చిపోతుంటుంది అనమాట నీ జీవితంలోకి, వచ్చిపోతూ ఉంటుంది అది నీ జీవితంలోకి. అలాగ దావీదు జీవితంలోకి ఎలాగ ఒక మార్గస్థుడు వచ్చాడు అని అలగోరిగా మాట్లాడుతూ ఉన్నాడో నాతాను ప్రవక్త గారు, ఈరోజు మన జీవితాల్లో కూడా ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి గడియ కూడా శోధన ఇలా వచ్చి వెళ్తుంటుంది, ఇలా వచ్చి వెళ్తూ ఉంటుంది. మరి ఆ శోధనని నీ హృదయంలో కూర్చోబెట్టుకొని, ఆ శోధనని నీ ఇంట్లో కూర్చోబెట్టుకొని, ఆ శోధనని ఆయుత్తము చేయడం కోసము, ఆ శోధనని సంతోషపెట్టడం కోసము నువ్వు దొంగతనం చేస్తున్నావా, పాపం చేస్తున్నావా? దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. శోధన ఎంతో దూరంలో లేదు. శోధన ఎంతో ఇన్స్టాగ్రామ్ రీల్స్లోకి వెళ్తే శోధన ఉంది, టెలిగ్రామ్ గ్రూప్స్లో శోధన ఉంది, హాస్టల్లో మన పక్కనున్న మన మిత్రుడు లేదా మిత్రురాలు వల్ల శోధన ఉంది, మనమున్న రిలేషన్షిప్స్లో మనకి శోధన ఉంది, మనం చుట్టుపక్కల చూస్తూ ఉన్న పరిస్థితుల పట్ల మనకి శోధన ఉంది. కాసేపు ఆగట్లా కేపీహెచ్బి మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్ళండి, శోధన ఉంది దారిలో. కాసేపు ఇటు సైడ్ హఫీస్పేట్ నుంచి ఆ రోడ్లోకి వెళ్ళండి, రోడ్ అంతా శోధన ఉంది. ఈ చౌరస్తా దగ్గరికి వెళ్ళండి, ఇక్కడ శోధన ఉంది. మీ మొబైల్స్లో శోధన ఉంది, మన చుట్టుపక్కల శోధన ఉంది. అది ఎప్పుడు వచ్చి మనల్ని తాకి వెళ్తుంది. దాన్ని నువ్వు తిరిగి పంపించేస్తున్నావా, లేదా దాన్ని నీ హృదయంలో కూర్చోబెట్టి దాన్ని ఆయుత్తం చేయడం కోసము పాపం చేస్తా ఉన్నావా? దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు, నాతో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు ఈరోజు. ఎన్నిసార్లు ఆ శోధనని జయించలేక ఆ శోధన లోపల చేర్చుకొని ఆ శోధన ద్వారా పాపం చేస్తాం. ఆ యజమాని అదే పాపం చేశాడు, ఆ ధనవంతుడు అదే పాపం చేశాడంట, ఆ దావీదు అదే పాపం చేశాడంట. అక్కడ ఈ కథని నాతాను గారు దావీదు గారికి చెప్తా ఉంటే, దావీదు గారికి చెప్తా ఉంటే దావీదు గారికి కోపం వచ్చేసిందంట. దావీదు గారికి చదువుదామా 5వ వచనము. దావీదు మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు. నిజానికి ఒక గొర్రెపిల్ల దొంగతనం చేయబడితే, ఉదాహరణకి వంశీ దగ్గర ఉన్న ఒక గొర్రెపిల్లని నేను దొంగతనం చేస్తే నన్ను చంపడానికి వీలు లేదు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం క్యాపిటల్ పనిష్మెంట్ లేదు, ఏం లేదు, చావు అనే శిక్ష లేదు. జస్ట్ దొంగతనానికి వేరే అండర్స్టాండింగ్ ఉంది, వేరే శిక్షలు ఉన్నాయి. ఆ శిక్ష కూడా దావీదుకు తెలుసు. 6వ వచనంలో చూడండి, వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన కనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలను ఇయ్యవలని నాతానుతో అనేను. అంటే ఒక గొర్రె పిల్లని దొంగతనం చేస్తే, నేను వంశీ దగ్గర ఒక గొర్రె పిల్లని దొంగతనం చేస్తాను అనుకోండి, దానికి శిక్ష ఏంటంటే నేను 4 గొర్రె పిల్లలు ఇవ్వడం. ఆ మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దావీదు జీవితంలో కోల్పోయిన గొర్రె పిల్లల గురించి మనం మాట్లాడతాం ముందుకెళ్ళిన తర్వాత. దావీదు ఏం లాక్కున్నాడు, దావీదు ఏం కోల్పోయాడు అనే విషయాన్ని కూడా మనం మాట్లాడుకుంటాం. వంశీ దగ్గర నేను ఒక గొర్రె పిల్ల లాక్కుంటే ఎన్ని గొర్రె పిల్లలు ఇవ్వాలి?
నిర్గమకాండం 22వ అధ్యాయం 1వ వచనంలో కనిపిస్తుంది. ఫాస్ట్గా తీద్దామా? నిర్గమకాండం 22వ అధ్యాయం 1వ వచనము. ఫాస్ట్గా తీయాలి. 22వ అధ్యాయం 1వ వచనము. ఒకడు ఎద్దైనను గొర్రెనైనను దొంగిలించి దానిని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇవ్వలేను. ఇది ధర్మశాస్త్రము. దావీదు తెలియదు అంటారా? తెలియదు అని అనడానికి లేదు, మరుసటి వచనంలోనే చెప్తున్నాడు. కానీ దావీదు గారు ఏమంటున్నాడు? చంపేయాలి వాడిని అంటా ఉన్నాడు. అంటే దావీదులో ఉన్న పాపము ఎలాంటి గురుడితనాన్ని తీసుకొని వెళ్ళిందంటే ధర్మశాస్త్రాన్ని కూడా మర్చిపోయాడు, లాని కూడా మర్చిపోయాడు దావీదు. ఇటు చూడండి, నన్ను చూడండి. మర్చిపోయాడంట ధర్మశాస్త్రాన్ని కూడా. చంపేయాలి వాడిని. కోపం వచ్చేసిందంట. చూస్తున్నామా కోపము? చూస్తున్నామా కోపము? చంపేయాలి అనేంత కోపం. ఒకవేళ గొర్రెపిల్ల దొంగతనానికే వాడిని చంపేస్తే దావీదు నువ్వు చేసిన పాపం ఏంటి? నువ్వు చేసిన పాపం ఏంటి? వ్యభిచారము, నరహత్య, మోసము. లెక్క ప్రకారం నువ్వు బెత్షెబ ఈ పాటికి చచ్చిపోయి ఉండాలి కదా. దావీదు తనలో ఉన్న పాపాన్ని, ఆ పాపానికి మాస్క్ వేసేసి ఆ పాపాన్ని దాచిపెట్టేసుకొని, ఎవడ్రా వాడు గొర్రెపిల్లని దొంగతనం చేస్తారా, చంపేయాలి వాడిని అంటా ఉన్నాడు. పళ్ళు నూరుతా ఉన్నాడు అంట. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ పాపము, నీ వేషధారణ నిన్ను గుడ్డివాడిగా చేస్తుందా? దావీదు ఇక్కడ బట్టలు చింపుకున్నాడంట. ఏం చింపుకున్నాడు? వస్త్రాలు చింపుకున్నాడు. గొర్రెపిల్ల స్టోరీ వినంగానే ఒక రకమైన ఎమోషన్కి ఫీల్ అయిపోయాడు. కోపం వచ్చేసింది, బీపీ వచ్చేసింది, రక్తం మరిగిపోయింది దావీదుది. యోవేలు ప్రవక్త ఏమంటున్నాడు? మీ వస్త్రములు చింపుకొనుట కాదు కానీ మీ హృదయములను చింపుకొని యెహోవా తట్టుకు తిరుగుడి. కానీ దావీదు ఏం చేస్తున్నాడు ఇక్కడ? వస్త్రాలు చింపుకున్నాడంట, బట్టలు చింపుకున్నాడంట. దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. బట్టలు చింపుకుంటా ఉన్నామా? వస్త్రాలు చింపేసుకుంటా ఉన్నామా? ఎవరి మీద వస్త్రాలు చింపుకుంటున్నాము? మరి నీలో ఉన్న పాపం సంగతి ఏంటి? ఆ క్యారెక్టర్ బిల్డింగ్ని నువ్వు అడ్రస్ చేసుకోలేవా? ఆ క్యారెక్టర్ని పెంపొందించుకోలేవా? నీలో ఉన్న లూజ్ క్యారెక్టర్ నీకు కనపడట్లేదా? దానికి మాస్క్ వేసేసి దాన్ని కప్పిపెట్టి లోపల పెట్టి నువ్వు ఎదుట వ్యక్తి గొర్రె దొంగలించాడు అనగానే నువ్వు బట్టలు చింపుకుంటున్నావా? అయితే దేవుడు నీతోటే మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. మనతోటే మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. ఏడవ వచనం చూద్దాం. 7వ వచనం. నాతాను దావీదును చూచి ఆ మనుష్యుడు నీవే అన్నాడంట. ఏమన్నాడు? అది నువ్వే. మొహం మీద చెప్పాడు రాజుకి. ఎవరికి? దావీదు ఎవరు? ఈయనెవరు? ఒక ప్రవక్త, ఒక సేవకుడు, ఒక పాస్టరు. ఏకంగా రాజు దగ్గరికి వెళ్ళి నువ్వే ఆ దొంగవి అన్నాడు. ఏమన్నాడు? ఆ దొంగ ఎవరో తెలుసా? నువ్వే. రాజుని దొంగ అన్నాడు ప్రవక్త. దావీదు బట్టలు చింపుకున్నాడా? అప్పుడు దావీదు వస్త్రాలు చింపుకున్నాడా? ఎవడరా నువ్వు అన్నాడా సేవకుడిని? నువ్వేంట్రా నాకు చెప్పేది అన్నాడా సేవకుడిని? ఒక రాజుని పట్టుకొని ప్రవక్త, సేవకుడు వెళ్ళి నువ్వే ఆ దొంగవు అన్నాడంట. అప్పుడు ఒక సేవకుడి ద్వారా దావీదు జీవితంలోకి కన్విక్షన్ వచ్చింది. దేవుడు ఆ ప్రవక్త రాకముందే, ఆ సేవకుడు రాకముందే దావీదు జీవితంలో ఆ కన్విక్షన్ని కోరుకున్నాడు. సేవకుడే వచ్చి గద్దించాలా? సేవకుడు గద్దించక ముందే మన పాపాలను ఒప్పుకుంటే, సేవకుడు స్టేజ్ మీద నిలబడి మీ పాపాలని గద్దించక ముందే మీరు పశ్చాత్తాపపడితే ఎదురు చూస్తున్నాడు దేవుడు మీకోసం.
ఒక చివరి ఆయుధంగా మాత్రమే సేవకుడు వచ్చాడు. కానీ అంతకంటే ముందు రక్షించబడిన ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో వాళ్ళల్లో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని పాపప్ చేస్తున్నాడు. పశ్చాత్తాపడు, నువ్వు పాపం చేస్తావు అని. ఎప్పుడైతే నువ్వు ముందుకు రావట్లేదో అప్పుడు స్వయంగా సేవకుడినే దేవుడు పంపించాల్సి వచ్చింది. తర్వాత చదువుదాం. సెలవిచ్చినదేమనగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని. దేవుడు దావీదు జీవితంలో చూపించిన కృప గురించి గుర్తు చేస్తా ఉన్నాడు దావీదుకి. సౌలు నుంచి నిన్ను విడిపించింది ఎవరు? నేను. సౌలు యొక్క స్త్రీలను నీకు ఇచ్చింది ఎవరు? నేను. అంటే దేవుడు భార్యలను ఇస్తాడా మనకి? అది కాదు. ఆ కల్చర్లో ఏంటంటే ఒక రాజు దగ్గర ఉన్న ఆస్తి కానీ, ఒక రాజు దగ్గర ఉన్న స్వాస్థ్యము, భార్యలు, అతని దగ్గర ఉన్న చెలికత్తలు అందరూ కొత్తగా వచ్చిన రాజుకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. అలా అని చెప్పి ఎవరో వచ్చి ఇగో మీ దేవుడు చాలామంది భార్యలను ఇస్తా అన్నాడు అని అంటే కరెక్ట్ కాదు. చాలామంది ముస్లిమ్స్ దీన్ని వాడుకొని అదిగో మాకు 4 పెళ్ళాలంటే మీరు ఇలా అంటా ఉన్నారు, చూడండి మీ దేవుడే ఇచ్చాడంట దావీదుకి భార్యల్ని అని అంటా ఉంటారు. అది దేవుడు భార్యల్ని ఇవ్వటం అంటే ఆ పెళ్లిగా ఇవ్వచ్చినది కాదు, అది అట్లా కాదు, పాలిగమీ కాదు అది. సౌలు స్వాస్థ్యాన్ని దావీదుకి ఇచ్చాడని, సౌలు భార్యలతో దావీదు ఉన్నాడని వాక్యంలో ఎక్కడ లేదు. ఉన్నాడా ఎక్కడన్నా? లేడు. దావీదు గారు తన భార్యలతోటే సరిపోయా, ఇక సౌలు భార్యలు ఎక్కడ? నీకు సౌలు నుంచి నేను విడిపించాను, తన దగ్గర ఉన్న స్వాస్థ్యాన్ని మొత్తం నీకు ఇచ్చాను, స్త్రీలను ఇచ్చాను, ఇజ్రాయెల్ దేశాన్ని నీకు ఇచ్చాను, యూదా దేశాన్ని నీకు ఇచ్చాను. ముందుకెళ్ళి చదువుదామా? ఇది చాలదని నీవు అనుకుని ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉందును, తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి. ఎవరి మాటను తృణీకరించాడంట దావీదు? డైరెక్ట్గా యెహోవా మాటని తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేశాడంట దావీదు. అన్నీ ఉన్నాయి కానీ ఇంకేదో కావాలి మనకి కదా, కావాలా? శాలరీ సరిపోవట్లేదు అన్న వాళ్ళు చేయొద్దండి ఒకసారి. లాస్ట్ ఇయర్ సల్మా శాలరీ 12,000, ఈ ఇయర్ 26,000 అయినా సరిపోవట్లేదు అంటుంది. అన్న ఎంత తిన్నా సరిపోవట్లేదు అన్న వాళ్ళు చేయొద్దండి ఒకసారి. అన్న ఎంత ప్రేమించినా సరిపోవట్లేదు అనే వాళ్ళు చేయొద్దండి. అన్నీ ఇచ్చాడు దేవుడు దావీదుకి. కానీ అన్నీ ఇచ్చిన దేవుణ్ణి విడిచిపెట్టి ఒక దుష్ట కార్యానికి ఒడిగొట్టాడు దావీదు. ఆ పాపాన్ని గుర్తు చేస్తున్నాడు దేవుడు ఇక్కడ. నీకు అన్నీ ఇచ్చాను కానీ నువ్వు ఇది చేసిన తప్పు. నువ్వు అడిగితే ఇంకా ఇస్తానన్నాడు. అంటే ఎక్కువ భార్యలు ఇస్తాడు? నో. చదవండి, ముందుకెళ్ళి చదవండి. హిత్తీయుడగు యూరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనియుల చేత నీవు అతనిని చంపించితివి కదా. హిత్తీయుడైన ఊరియా ఎవరతను? మీకు లాస్ట్ వీక్ చెప్పాను నేను. అతను పుట్టుక క్రైస్తవుడా? కాదు. మధ్యలో వచ్చినవాడు, విశ్వాసంలో ఎదిగినవాడు, విగ్రహారాధన చేసి యెహోవా వైపు తిరిగినవాడు. అలాంటి ఒక అన్య మతంలోంచి వచ్చిన ఊరియా జీవితంలో నువ్వు చేసిన అన్యాయం ఉంది చూసావు. ఎవరికి అప్పచెప్పావు తను తీసుకొని వెళ్ళి? నువ్వు అన్యులకు అప్పచెప్పావా? అమ్మోనియులకు అప్పచెప్పావా? ఎక్కడ మొదలైంది ఇదంతా? మేడగది మీద మొదలైంది.
ఎక్కడ అప్పచెప్పావు వాళ్ళని? అన్యులకు అప్పచెప్పావా? ఈరోజు మనం అన్యులకు అప్పచెప్పక్కర్లే, మనం చాలు. అన్యుల కంటే ఎక్కువ బూతులు వచ్చు మనకి, అవునా కదా? అన్యుల కంటే ఎక్కువ దాడులు చేస్తాం మనం. అన్యులు అక్కర్లే మనకి. ఇప్పుడు వంశీ మీద నాకు కోపం ఉందనుకో, వంశీని తీసుకెళ్ళి అన్యులకు అప్పచెప్పక్కర్లే, మీకు అప్పచెప్తే చాలు, వేస్తారు గట్టిగా రౌండ్. అట్లా అయిపోయింది క్రైస్తవ్యం. దౌర్భాగ్యమైన పరిస్థితి. భ్రష్టత్వంలోకి వెళ్తాం. దీన్ని అడ్రస్ చేసేవాళ్ళు లేరు. క్యారెక్టర్ బిల్డింగ్ గురించి మాట్లాడే వాళ్ళు లేరు. ఈ రోజు ఎట్లా అయిపోయిందంటే, వంశీని నేను 100 బూతులు తిట్టి సారీ చెప్తే అయిపోయింది. కానీ నాలో బూతులు ఎందుకు వస్తున్నాయి? ఈ క్యారెక్టర్ని అడ్రస్ చేసేవాళ్ళు లేరు. మనం మాట్లాడదాం వావ్ సంఘంగా. హల్లెలూయా. మనం మాట్లాడదాం. దేవుడు మనకి ఇచ్చాడు అవకాశం, మనం మాట్లాడదాం. పాపాన్ని అడ్రస్ చేసేవాళ్ళు లేరు. ఎంతసేపు అయ్యగారు కానుకల ప్రసంగాలాయే, ఎంతసేపు ఆశీర్వాదాల ప్రసంగాలాయే, ఎంతసేపు స్వస్థతల ప్రసంగాలాయే, ఎంతసేపు చెవులకు వినసొంపైన ప్రసంగము. అమ్మో వీడికి మళ్ళీ నేను గద్దిస్తే మళ్ళీ వీడు నన్ను పిలవడేమో, వీడికి బుద్ధి చెప్తే మళ్ళీ వీడు నన్ను పిలవడేమో, ఈ సంఘములు నన్ను పిలవలేమో, భయం, సేవకులకి భయం. కానీ ఒకవేళ నాతాను వ్యభిచారై ఉంటే చెప్పగలిగేవాడా? వెళ్ళి దావీదు చెప్పగలిగేవాడా? నో. నిలబడ్డాడు సేవకుడు, వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు దొంగవి అన్నాడు డైరెక్ట్గా. ఎంతమంది సేవకులు చెప్తారు అట్లా? భయపడిపోతారు సేవకులు మాట్లాడడానికి. మాస్ హిస్టీరియా మనకి. అమ్మో ఒక వర్గాన్ని మనం దూరం చేసుకుంటామేమో, అమ్మో వీళ్ళంతా నాకు వ్యతిరేకం అయిపోతారేమో. వాళ్ళంతా వ్యతిరేకమైపోయినా సరే వావ్ చర్చ్ నిలబడి మాట్లాడును గాక. గట్టిగా చెప్పాలి. మనం మాట్లాడతాం. ఏ వర్గము దూరం అయిపోయినా పర్వాలేదు. మనము క్రీస్తు వర్గానికి చెందిన వాళ్ళం. హల్లెలూయా. మనము ఎవరికి భయపడేదిలే. రేపొద్దున్న అన్వేష్ పాపం చేసినా సరే నాతాను ప్రవక్తలాగా మీలోంచి ఒకళ్ళు లేచి, అరే అన్వేష్ నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు దొంగతనం చేస్తున్నావు అని గద్దించే వాళ్ళు మా సంఘంలో ఉంటారు, లేస్తారు. ఆమేన్. బ్యాండ్ కొట్టరు, మాకు బాకాలు ఊదరు. బ్యాండ్ కొట్టి బాకాలు ఊదరు. అనేక మంది నాతాను ప్రవక్తలు ఈ సంఘంలోంచి లేచును గాక. రాజులను ఎదిరించేవారు. రాజును ఎదిరిస్తే నాతాను ప్రవక్త యొక్క ప్రివిలేజెస్ అన్ని పోవచ్చేమో. ఒకవేళ దావీదు కోపం వచ్చి ఉంటే నాతాను ప్రవక్త ప్రాణం కూడా పోవచ్చేమో. కానీ ప్రవక్త నిలబడ్డాడు, రాజును ఎదిరించాడు. రాజును ఎదిరిస్తున్నాడు అంటే ఒక దేశాన్ని ఎదిరించినట్టే, ఒక మెజారిటీని ఎదిరించినట్టే. బట్ నేతన్ చూస్ టు కరెక్ట్ డేవిడ్. అది నిజమైన సేవకుడికి లక్షణం. అది నిజమైన క్రైస్తవుడి లక్షణం. నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు సింహంలాగే ఉంటాడు. నిజమైన సేవకుడు, నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు పులిలాగే ఉంటాడు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వీ డోంట్ నీడ్ కాంప్రమైజింగ్ లైఫ్. కాంప్రమైజింగ్ లైఫ్ అక్కర్లేదు మనకి. ఒకళ్ళతో కాంప్రమైజ్ అయిపోయి, ఒకళ్ళతోటి వాళ్ళ పాపంతో ఫ్రెండ్షిప్ చేస్తూ అవసరం లేదు మనకి. రేపొద్దున మనం ఆ పరిస్థితుల్లో ఉన్నా వేరే వాళ్ళు వచ్చి మనల్ని గద్దించాల్సిందే. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు ఎలా ఉన్నారో నాకైతే తెలియదు, కానీ వావ్ చర్చ్ అలాగ ఉండును గాక. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన క్యారెక్టర్స్ని మనం కట్టుకుందాం. మన క్యారెక్టర్స్ మనం కట్టుకుందాం. నా దగ్గర ఒక మంచి గిటార్ ప్లేయర్ లేకపోవచ్చు, ఒక మంచి సింగర్ లేకపోవచ్చు, వంశీ గొప్ప సింగర్ కాకపోవచ్చు, ఇక్కడ నించొని పాడతాడు. ఆ వాయిస్ అంత బాగుండకపోవచ్చు, కానీ వంశీ పాడుతుంటే నా హృదయంలో ఆనందం కలుగుతుంది. సల్మా మనోజ్ఞ అంత గొప్ప ప్లేయర్స్ కాకపోవచ్చు, అంత గొప్ప మ్యూజిషియన్స్ కాకపోవచ్చు, కానీ వాళ్ళు పాడుతుంటే నా హృదయం కదులుతుంది. ఎందుకు తెలుసా?
వాళ్ళు క్యారెక్టర్లో కట్టబడి ఉన్నారు కాబట్టి. నీ బ్రతుకు బాగోలేకుండా, నీ క్యారెక్టర్ బాగోలేకుండా నువ్వు పాడితే దయాలు వెళ్ళగొట్టబడతాయా? దేవుడు మాట్లాడుతా ఉన్నాడు మనతో. ముందుకు వెళ్దాం. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య ఆగినట్లు తీసుకుని నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. నా మాట ఆలకించుము. యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నేను నీకు అపాయం పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగించెదను. పగటి యందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి కానీ ఇశ్రాయేలీలందరూ చూచుచుండగా పగటి యందే నేను చెప్పిన దాన్ని దావీదు జీవితంలోకి శాపం వచ్చింది. ఈ అధ్యాయం తర్వాత దావీదు జీవితంలో మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం, దావీదు చనిపోయేంత వరకు కూడా తన జీవితంలో మనశ్శాంతి లేదు. ఒక్క పాపం, ఒక్క చిన్న పాపం, ఒక్క సిగరెట్, ఒక్క పెగ్గు మందు, ఒక్క వన్ నైట్ స్టాండ్. చాలామంది చెప్తా ఉంటారు, మంచి సేవకులే చాలామంది చెప్తా ఉంటారు, నేను ఎప్పుడో పార్టీలో ఒక్కసారి తాగుతాను. ఒక్కసారే కలిశాడు దావీదు గారు బత్షెబాని, మిగతా జీవితం అంతా మనశ్శాంతి లేకుండా పోయింది. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీ ఇంటిలోంచే, నీ వాళ్ళల్లోంచే నీకు యుద్ధం పుట్టిస్తాను. నీ ఇంటిలోంచే నీకు యుద్ధం పుట్టిస్తాను. నీ భార్యల్ని, నీ స్త్రీలను ఎవరికి అప్పచెప్తాను తెలుసా? నీ ఇంట్లో వాళ్ళకే అప్పచెప్తాను. తర్వాత అబ్షాలోము చేస్తాడు ఆ పని. తర్వాత అబ్షాలోము దావీదు యొక్క భార్యలను తీసుకొని వెళ్ళి శయనిస్తాడు. భార్యలు అంటే ఉపపత్నులను తీసుకొని వెళ్ళి శయనిస్తాడు. చూద్దామా ఒకసారి అది? 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం చూద్దామా? 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం చూద్దామా? అబ్షాలోము మనము చేయవలసిన పని ఏదో తెలుసుకొనుటకై నీవు పోయిన ఎడలా ఇశ్రాయేలు అందరూ తెలుసుకుందరు, అప్పుడు నీ పక్షాన ఉన్న వారందరూ ధైర్యం తెచ్చుకుందరు అని చెప్పాను. కాబట్టి మేడ మీద వారు అబ్షాలోమునకు గుడారము వేయగా ఇశ్రాయేలీలందరికీ తెలియనట్లుగా ఉపపత్నులను, దావీదు కొడుకు తండ్రి ఉపపత్నులతో కూడుతున్నాడంట. దేవుడు చెప్పిన ప్రవచనం నెరవేరింది. ఇక్కడ చెప్పాడా దేవుడు? నువ్వు రహస్యంగా చేసావు, కానీ అతను ఎలా చేస్తాడో తెలుసా? ఇజ్రాయేలు ప్రజలందరూ చూసి ఎలా చేస్తాడు. చాలా విచిత్రమైన విషయం ఏంటి తెలుసా? ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి తెలుసా? దావీదు బత్షెబా గారిని ఎక్కడ చూశాడు? మేడ మీద నుంచేగా చూసింది. అబ్షాలోము ఉపపత్నులను ఎక్కడ కుడతా ఉన్నాడు? ఇప్పుడు నువ్వు మొదలుపెట్టిందే నీ జీవితంలోకి వచ్చింది. నువ్వు విత్తినదే నీ జీవితంలోకి వచ్చింది. నువ్వు తిట్టిన బూతే మళ్ళీ నీకు తిరిగి వచ్చింది. నువ్వు ఏదైతే మొదలుపెట్టావు అది నీకే తిరిగి వచ్చింది, 10 అంతలుగా తిరిగి వచ్చింది. ఆ రోజు నువ్వు ఒక్కడవే మేడ మీద ఉండి బత్షెబాను చూసావేమో రహస్యంగా, కానీ దేవుడు ఆ పాపాన్ని ఎట్లా ఎక్స్పోజ్ చేస్తా ఉన్నాడంటే అందరూ చూసేలాగా మేడ మీద అబ్షాలోము పాపం చేశాడు. ఇంకో విచిత్రమైన కనెక్షన్ ఉంటుంది తెలుసా? ఇక్కడ నాకు భలే అనిపిస్తుంది, బైబిల్ స్టడీ అందుకే చాలా ఇంపార్టెంట్. విచిత్రమైన కనెక్షన్ ఒకటి ఉంటుంది మనకి. 20వ వచనంలో అబ్షాలోము వెళ్ళి ఎవరి దగ్గర కౌన్సిలింగ్ తీసుకున్నాడు చూడండి ఒకసారి. ఎవరి దగ్గర? అబ్షాలోము అహీతోపెలుని పిలిచి కౌన్సిలింగ్ తీసుకుని, మనం ఏం చేయాలంటే, నువ్వు ఈ మేడ మీద వెళ్ళి ఇలా పాపము చేయనే సలహా అహీతోపెలు ఇస్తాడు. ఎవరికి? అబ్షాలోముకి, దావీదు కొడుక్కి అహీతోపెలు ఇస్తాడు. ఈ అహీతోపెలు ఎవరో చూద్దాం ఒకసారి. 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 34వ వచనము. 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 34వ వచనము.
అందరు తీస్తారా? 2 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 34వ వచనం. దావీదు యొక్క యుద్ధ వీరుల యొక్క లిస్ట్ అది. ఆ లిస్టులో ఎవరున్నారు చూద్దాం ఒకసారి. పుట్టిన అహితోపేలు కుమారుడగు. ఈ అహితోపేలు ఎవరని చెప్పాను ఇందాక మీకు? అహితోపేలు ఏం చేశాడు? అబ్షాలోముకి కౌన్సిలింగ్ ఇచ్చాడు, ఒక పాపం చేయమని చెప్పాడు. అహితోపేలు కుమారుడు ఎవరంట? ఎవరు? ఆ ఏలియాము ఎవరే అంటే దావీదు యుద్ధ వీరుల్లో లిస్టులో ఉన్న ఒక యుద్ధ వీరుడు. జాగ్రత్తగా వినండి, ఇటు చూడండి. నన్ను అబ్షాలోంకి ఎవరు చెప్పారు ఈ మాట? అహితోపేలు. అహితోపేలు కొడుకు ఎవరు? ఈ ఏలియాము అనే మాట ఎక్కడైనా వినిపించిందా? జాగ్రత్తగా ఆలోచన చేయండి. నో. ఏలియాము అనే మాట ఎక్కడైనా వినిపించిందా? లాస్ట్ వీకే వినిపించింది. 11వ అధ్యాయము 2వ వచనము. 11వ అధ్యాయము 2వ వచనం. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ లేచి నడుచుచు కనబడెను. సౌందర్యవతి అయి ఉండుట చూచి దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యనైనా. ఎవరు కుమార్తె? బత్షెబా తండ్రి గారి పేరేంటి? బత్షెబా తండ్రి గారి పేరేంటి? ఏలియాము. ఏలియాము తండ్రి పేరేంటి? అహితోపేలు. అహితోపేలు అబ్షాలోముకి ఏం చెప్పాడు అంటే, బత్షెబా గారి తాత వచ్చి నా మనవరాలితోటి దావీదు ఈ పని చేస్తాడా? నా మనవరాలి భర్తని దావీదు ఇలా చంపుతాడా? ఇప్పుడు దావీదు కుటుంబాన్ని నేను నాశనం చేస్తా. దావీదు కుటుంబాన్ని నేను నాశనం చేస్తా. అహితోపేలు వెళ్ళి అబ్షాలోము మైండ్లో ఒక పాపపు బీజాన్ని నాటాడు. దావీదు ఏదైతే విత్తాడో ఇప్పుడు ఆ పంటనే కోస్తా ఉన్నాడు. నువ్వు ఏ పాపమైతే చేసి పశ్చాత్తాపడకుండా వేషధారిగా ఉంటావు, నువ్వు ఆ పంటే కోస్తావు. దేవుడు నీతో మాట్లాడుతా ఉన్నాడు. 13వ వచనం చదువుదామా? నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో. అప్పుడు దావీదు గారికి ఏం గుర్తొచ్చింది? చెప్పండి. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా. చెప్పండి. ప్రభువా, గట్టిగా చెప్పాలి. ప్రభువా, నేను పాపం చేశాను. ఎప్పుడు ప్రార్థన చేశారు చివరిసారి? ప్రభువా, నేను పాపం చేశాను. అందుకే ప్రతి ఆదివారం ప్రభు బల్లారాధన ఎందుకు పెడతానో తెలుసా? నేను గుర్తు చేసుకోవడం కోసం. ఒకవేళ దోషకరమైన విషయం ఏమైనా జరిగింది ఆ వారం అంతా, అట్లీస్ట్ అప్పుడైనా దేవుడు నీకు అవకాశం ఇస్తాను. నాతాను ప్రవక్త గారు వచ్చి కథ చెప్పి, దావీదు అది నువ్వే, ఆ దొంగవి నువ్వే విచారం చేసావని చెప్తే, ఆ గద్దింపుని తీసుకున్న దావీదు తన జీవితంలో తన బ్రతుకును కట్టుకున్నాడు, తన క్యారెక్టర్ని కట్టుకున్నాడు. హల్లెలూయా. మరి నువ్వు నేనేం చేస్తా ఉన్నావు? సామెతల గ్రంథము 20వ అధ్యాయము 30వ వచనము. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 30వ వచనము. గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడు తలమును. నాతాను వచ్చి దావీదు జీవితంలో ఒక గాయం చేసిపోయాడు. నిజమే కదా? ఒక గద్దింపుని చెప్పాడు, గాయం చేశాడంట దావీదుకి. ఇటు చూడండి, నన్ను చూడండి. నాతాను వచ్చి దావీదు జీవితంలో గాయం చేశాడంట, గాయపరిచాడంట. భవిష్యత్ దావీదు గాయపడ్డాడేమో, దొంగ అంటే రాజును పట్టుకొని ఆ వ్యభిచారం నువ్వే చేసావంటే గాయపడ్డాడేమో. కానీ ఆ గాయం ఎలాంటి మేలు చేసిందంట? అంతరంగములో చొచ్చి చెడుతనమును. అప్పుడు గుర్తొచ్చింది దావీదు జీవితంలో, నేను పాపం చేశాను.
ఎందుకు దావీదు హృదయానుసారుడయ్యాడో తెలుసా? గద్దింపుని తీసుకున్న దావీదు, ఆ గాయమును తీసుకున్న దావీదు, ఎవడ్రా నువ్వు అని నాతాన్ అనలే. నువ్వు ఎవడివిరా నాకు చెప్పడానికి అని నాతాన్ అనలే. దాన్ని తీసుకొని పశ్చాత్తాపపడి తన హృదయంలో ఉన్న చెడుతనాన్ని బయటికి పారేయడానికి, విసర్జించడానికి ఒక అవకాశంగా తీసుకున్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. అప్పుడు దావీదు గారు ఒక అద్భుతమైన కీర్తన రాశారు. 51వ కీర్తన చూద్దామా? ఒక అద్భుతమైన కీర్తన రాశారు దావీదు గారు. 51వ కీర్తన. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నా అతిక్రమములను తొడిచివేయము, నా దోషము పోవునట్లుగా, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. కేవలము నీకే విరోధముగా నేను ప్రభువా నీకు వ్యతిరేకంగా నేను పాపం చేసి, నీకే వ్యతిరేకంగా. బహుశా బెత్షెబాతోటి పాపం చేసి ఉండొచ్చు, ఊరియాని చంపి పాపం చేసి ఉండొచ్చు. కానీ దావీదు జీవితంలో కన్విక్షన్ ఎట్లా వచ్చింది తెలుసా? ప్రభువా నీకే వ్యతిరేకంగా నేను పాపం చేశాను. పశ్చాత్తాపడతా ఉన్నాడు దావీదు అక్కడ. ఆ కీర్తన అంతా మీరు చదువుకుండా ఇలాంటి కన్విక్షన్ గురించి అద్భుతంగా ఉంటాయి. విచిత్రమైన విషయం ఏంటంటే దావీదు గారికి ఇప్పటి వరకు కన్విక్షన్ రాలే, ఇప్పుడే వచ్చింది జస్ట్. అంతకుముందు సౌలు చనిపోయినప్పుడు దావీదు విలాపము రాశాడు. ఇంకెవరు? మన ఆ సైన్యాధిపతి యోనాతాన్ చనిపోయినప్పుడు కూడా బాధపడ్డాడు. ఇష్బోషేతు సైన్యాధిపతి చనిపోయినప్పుడు కూడా, అబ్నేరు చనిపోయినప్పుడు కూడా విలాపం రాశాడు కదా. అలాంటిది ఊరియా చనిపోయినప్పుడు దావీదు క్యారెక్టర్ ఎలా ఉందో గుర్తుందా? లాస్ట్ టైం పోతే పోనివ్వండి, మీరు మాత్రము నార్మల్గా ఉండండి అనుకున్న దావీదు జీవితంలో బహుశా ఇప్పుడు పశ్చాత్తాపం వచ్చిందేమో. అంటున్నాడు, ప్రభువా నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశా. చదువుదామా? నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. నాతాను చెప్తా ఉన్నాడు ఈ మాట. నాతాను ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలజేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి, ఏం చెప్తున్నాడు నాతాను అక్కడ? నువ్వు చేసిన పని వల్ల నీ శత్రువులు దేవుణ్ణి తిట్టుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి, నువ్వు మాట్లాడుతూ ఉన్న మాటల్ని బట్టి అన్యులు దేవుణ్ణి తిట్టుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి, నువ్వు మాట్లాడిన బూతుల వల్ల అన్యులు కూడా వీళ్ళ దేవుడు ఇంతే వీళ్ళింతే అనే పరిస్థితి వచ్చింది కాబట్టి, ఏమొచ్చింది దావీదు జీవితంలోకి? నీ కొడుకు చేస్తాడు, నీకు పుట్టబోయే పిల్ల లేదా కొడుకు లేదా కూతురు చస్తుంది. అవకాశం ఇచ్చింది నేను కాదు, నువ్వే చేసావంట అన్నాడు. చదువుదాం ఒకసారి మళ్ళీ ఆ మాట. గొప్ప హేతువు కలిగి చేసి కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను. తన ఇంటికి ఇటు చూడండి ఒకసారి. మీకు ఇందాక ధర్మశాస్త్రం ప్రకారం ఒక గొర్రె పిల్లని దొంగతనం చేస్తే ఎన్ని గొర్రె పిల్లలు ఇవ్వాలని చెప్పాను? 4 గొర్రె పిల్లలు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా దావీదు జీవితంలో? ఇక్కడ నీకు పుట్టబోయే బిడ్డ చనిపోతుంది అన్నాడు. ముందుకు వెళ్తే మనకు అర్థమవుతుంది పుట్టబోయే బిడ్డ చనిపోతుంది అని. అయితే తర్వాత అధ్యాయాల్లో మనం ముందుకు వెళ్తే ఫస్ట్ ఈ బిడ్డ చనిపోయింది కదా, నెంబర్ 1. తర్వాత అబ్షాలోము అమ్నోనుని చంపుతాడు. తర్వాత అబ్షాలోము చేసిన పాపం గురించి అబ్షాలోముని యోవాబు చంపుతాడు. తర్వాత మొదటి రాజుల గ్రంథం దగ్గరికి వెళ్తే దావీదుకు వ్యతిరేకంగా పనిచేస్తే సొలొమోను అదోనియాని చంపుతాడు. ఎంతమంది చనిపోయారు? పుట్టబోయే బిడ్డ, అమ్నోను, అబ్షాలోము, అదోనియా. ఎంతమంది చనిపోయారు?
4. ఎన్ని గొర్రె పిల్లలు దొంగతనం చేశాడు దావీదు? ఎన్ని గొర్రె పిల్లలు పోగొట్టుకున్నాడు దావీదు? దేవుడు మాట్లాడుతా ఉన్నాడు మనతోటి ఈరోజు. దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు. ఈరోజు నేను మాట్లాడిన మాట, ఈరోజు నేను చెప్పిన మాట అక్కడతోటే వదిలిపోయింది అనుకుంటా ఉన్నావా? అయిపోయింది అనుకుంటున్నావా? 1:4. 1:4 అక్కడ. దేవుడినితో మాట్లాడతాను. దేవుడినితో మాట్లాడతా. ఇంకో అద్భుతమైన విషయం ఏంటి తెలుసా? చాలా నాకు బ్యూటిఫుల్ అనిపిస్తుంది. బ్యూటిఫుల్ అనిపించే విషయం ఏంటి తెలుసా? దావీదు గారికి నాతాను ప్రవక్త వచ్చి ఆశీర్వదించాడా, శపించాడా? శపించి వెళ్ళాడు కదా, శపించి వెళ్ళాడు. అయితే తర్వాత దావీదు గారు జీవితంలో బత్షెబాతో పుట్టిన పిల్లల్లో ఒక పిల్లోడికి నాతాను అని పేరు పెట్టుకుంటాడు దావీదు. దావీదు తన కొడుకుల్లో ఒక కొడుకుకి నాతాను ప్రవక్త పేరు పెట్టుకుంటాడు. నాతాను అని పేరు పెట్టుకుంటాడు. నాతాను దావీదుని శపించాడా, ఇక్కడ ఆశీర్వదించి వెళ్ళాడా? శపించి వెళ్ళాడు. దాన్ని ఎలా తీసుకున్నాడు దావీదు? ఎలా తీసుకున్నాడు దావీదు? ఒక గద్దింపును దావీదు ఎలా తీసుకున్నాడు? ఆశీర్వాదంగా తీసుకున్నాడు. దావీదు తన కొడుక్కి నాతాను అనే పేరు పెట్టుకోగలిగాడు అంటే నాతాను తన జీవితాన్ని, దావీదు జీవితాన్ని ఎంత ప్రభావితం చేశాడు. చాలామంది ఏమనుకుంటారో తెలుసా? నేను ప్రేమిస్తాను, ప్రేమించు సరే, కానీ గద్దించకపోతే ఎదుటి వ్యక్తి బ్రతుకు మారదు. నాతాను ప్రవక్త వెళ్ళి దావీదును గద్దించినప్పుడు దావీదు తన బ్రతుకుని సరి చేసుకునే అవకాశం దావీదుకు వచ్చింది. ఒకవేళ నువ్వు గద్దించకుండా నేను ప్రేమిస్తున్నాను అంటున్నావా, అతను పశ్చాత్తాపపడే అవకాశం నువ్వు ఇవ్వట్లేదు. జాగ్రత్త. సేవకుడైనా క్రైస్తవుడైనా నీతో మాట్లాడుతా ఉన్నాడు దేవుడు. నాతాను వెళ్ళి గద్దించాడు కాబట్టే ఆ గద్దింపును ప్రేమగా తీసుకొని, నా కోసమే చెప్పాడు నాతాను, దేవుడే పంపించాడు నాతాను, నన్ను గుర్తించాడు దావీదు. గద్దింపును తీసుకున్నాడు, సరి చేసుకున్నాడు. తర్వాత తనకు పుట్టిన పిల్లలకి నాతాను అని పేరు పెట్టుకున్నాడు. దేవుడి ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అలా పేరు పెట్టుకోగలిగే స్థితిలో మనం ఉన్నామా? అలా గద్దింపుని ప్రేమగా తీసుకునే స్థితిలో మనం ఉన్నామా? సరి చేసుకునే స్థితిలో మనం ఉన్నామా? దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నాతాను ప్రవక్త చేసిన గద్దింపు దావీదు జీవితంలో ఎలాంటి మలుపుని తీసుకొని వచ్చిందంటే, తన సొంత కొడుకు కూడా పేరు అంటే అట్లా తన గ్రాటిట్యూడ్ని అట్లా చూపించుకోగలరు. అంటే అంత ప్రభావితం చేసింది తన జీవితంలో. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీతోటి. ముందుకు వెళ్దాం. 16వ వచనం. యెహోవా కనిన బిడ్డను మొత్తినందున బహు జబ్బు పడెను. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికై ఉన్నవారు లేచి అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉండెను. తర్వాత ఒక బాబు పుట్టాడు. పుట్టిన తర్వాత దేవుడు ఆ బిడ్డని మొత్తాడు. జబ్బు చేసింది. దావీదు వెంటనే ఏం చేశాడు? ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతయు నేలనయుండి బిడ్డ కొరకు దేవుని బతిమాలుకుంటా ఉన్నాడంట. ఒక్కోసారి మన జీవితంలో అలాంటి పరిస్థితి వస్తే కానీ మోకాళ్ళ మీదకి రాం మనం కదా. వచ్చింది దావీదు జీవితంలో అట్లాంటి పరిస్థితి. తన సేవకులు వెళ్ళి దావీదుని, రాజా నువ్వు ఏం తినలేదు అని లేపే ప్రయత్నం చేస్తే కూడా సమ్మతించకుండా మీరు వెళ్ళిపోండి అని భోజనం చేయకుండా అలాగే ఉన్నాడంట. ఉపవాసం ఉన్నాడంట దావీదు. అక్కడ బట్టలు చింపుకోలేదు దావీదు. మళ్ళీ బట్టలు చింపుకున్నాడా? హృదయాన్ని చింపుకున్నాడు. మరి ఎంతమంది హృదయాన్ని చింపుకునే పరిస్థితిలోకి వస్తూ ఉన్నారు? దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. తమ్ముడు చెల్లి మీతో మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత వచనం చూద్దామా. తర్వాత వచనం. 7వ దినమున బిడ్డ చావగా. ఎన్నో రోజు చనిపోయిందంట. ఇది చూడండి. ఎన్నో రోజు చనిపోయిందంట.
7వ దినమున బిడ్డ చనిపోగా. అది ఇంకా పెయిన్ తెలుసా? ఎందుకు తెలుసా? 8వ రోజు యూదుల మతాచారం ప్రకారము బిడ్డని దేవాలయంలోకి తీసుకెళ్ళి సున్నతి చేసి పేరు పెడతారు. ఆ భాగ్యాన్ని కూడా దావీదుకు దేవుడు ఇవ్వలేదు. ఎందుకు తెలుసా? ఏది విత్తాడో అదే తిరిగి వచ్చింది దావీదు జీవితంలోకి. 8వ దినం వచ్చి చక్కగా పేరు పెట్టుకుని దావీదు అనుకున్నాడేమో, ప్రభువా ఇంకొక రోజు ప్రభువా అనుకున్నాడేమో దావీదు. కనీసం పేరు పెట్టుకుంటాను ప్రభువా నా బిడ్డకి అనుకున్నాడేమో దావీదు. కనీసం సున్నతి చేస్తాను ప్రభువా నీ ధర్మశాస్త్రం ప్రకారం అనుకున్నాడేమో దావీదు. కానీ ఆ అవకాశము కూడా దావీదుకి ఇవ్వకుండా 7వ రోజే చనిపోయిందంట బిడ్డ. మాట్లాడుతూ ఉన్నాడా దేవుడు మీతో ఏమన్నా? మనతో ఏమన్నా మాట్లాడుతున్నాడా దేవుడు? మాట్లాడితే దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. గట్టిగా చెప్పాలి. ముందుకు వెళ్దామా? బిడ్డ ప్రాణంతో ఉండగా చెప్పిన ఎడల తనకు తాను హాని చేసుకునేమో అనుకొని చూచి గ్రహించి బిడ్డ చనిపోయినా అని సేవకులను అడగగా, సేవకులు బిడ్డ బ్రతుకున్నప్పుడు దావీదు దగ్గరికి వెళ్ళి రాజా నువ్వు లెగు అని లేపడానికి ప్రయత్నం చేస్తే దావీదు లెగలేదంట. ఇప్పుడు బిడ్డ చనిపోయిన తర్వాత సేవకులు మాట్లాడుకుంటున్నారంట, గుసగుసలాడుతున్నారంట. బిడ్డ చనిపోయింది, ఇప్పుడు వెళ్ళి చెప్తే బహుశా దావీదు ఏమైనా హాని చేసుకుంటాడేమో అని చెప్పకుండా ఉంటే సేవకులు మాటలు దావీదుకు వినిపించాయంట. వినిపించిన తర్వాత దావీదు ఏమో తెలుసా? చనిపోయింది ఆ బిడ్డ అంటే చనిపోయింది అని చెప్పారంట. తర్వాత దావీదులో ఒక విచిత్రమైన క్యారెక్టర్ మనకు కనిపిస్తుంది చూడండి. ఆ తర్వాత చూడండి, అప్పుడు దావీదు నేలలుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి. అప్పుడు అతడు భోజనము చేశాను. సడన్గా దావీదు క్యారెక్టర్లో ఒక షిఫ్ట్ వచ్చింది చూసారా? అప్పటి వరకు బిడ్డ చనిపోయేంత వరకు కూడా అక్కడే ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? బిడ్డ చనిపోయిందన్న విషయం తెలియగానే లేచి స్నానం చేసి తైలం పూసుకొని వేరే వస్త్రాలు ధరించి ఎక్కడికి ప్రవేశించాడంట? యెహోవా అంటే డైరెక్ట్ భోజనానికి వెళ్ళి కూర్చున్నాడు దావీదు. ఇంతసేపు ఉపవాసం చేశాను, అయిపోయింది, 3 o'clock అయింది. 3 గంటలు ఉపవాసాలు ఉంటాయి కదా, నేను కూడా చేస్తుంటాను అప్పుడప్పుడు. అమ్మో 3 అయిపోయింది, అర్జెంటుగా వెళ్ళి భోజనం చేయాలి. లేచి స్నానం చేసి తైలము పూసుకొని వస్త్రములు మార్చుకొని ఎక్కడికి ప్రవేశించాడు? ఫస్ట్ యెహోవా. ఎందుకు ప్రవేశించాడు తెలుసా? బట్టలు చింపుకోవడానికి కాదు, నో, హృదయాన్ని చింపుకొని యెహోవా ఎదుట మళ్ళీ పశ్చాత్తాపపడే అవకాశం కోసం మళ్ళీ మొక్కాడంట. తర్వాత చదువుదామా? బిడ్డ జీవంతో ఉండగా ఉపవాసం ఉండి మరణమైనప్పుడు లేచి భోజనము చేసితివి, నీవిలాగున చేయుట ఏమని దావీదును అడగగా, కనికరించి వాని బ్రతికించునేమో అనుకొని ఉపవాసం ఉండి ఏడ్చుచుంటిని. ఇప్పుడు చనిపోయాను గనుక నేనెందుకు ఉపవాసం ఉండవలెను? వాణ్ణి తిరిగి రప్పించవలనా? వాని యొద్దకు పోవుదు గాని వాడు నా యొద్దకు మరలా రాడని దావీదు ఏమంటాడో తెలుసా? ఇప్పటి వరకు యెహోవా దగ్గర ఏవైనా ఛాన్స్ ఉందేమో అని చెప్పి నేను బ్రతిమలాడాను, కానీ చనిపోయిన తర్వాత నాకు లేదు అని అర్థమైపోయిన తర్వాత ఇప్పుడు నేను ఇంకా అలాగే ఏడుపు మొహంతో అక్కడ ఉండడానికి వీల్లేదు. ఒక అద్భుతమైన మాట అంటాడో తెలుసా దావీదు? నేను అతని దగ్గరికి వెళ్తాను కానీ అతను నా దగ్గరికి రాగలడా? రాలేడు. కానీ దావీదు జీవితంలో ఒక హోప్ అక్కడ కనిపిస్తుంది. ఏంటి తెలుసా? ఖచ్చితంగా నీ బిడ్డని నేను కలుసుకుంటాను ఒకసారి.
ఈ బిడ్డ ఇప్పుడు చనిపోయిందేమో, నేను పేరు పెట్టకుండా చనిపోయిందేమో, నేను సున్నతి చేయకుండా చనిపోయిందేమో ఈ బిడ్డ. కానీ ఒకరోజు క్రీస్తు దగ్గరికి నేను వెళ్ళినప్పుడు, ఒకరోజు పరలోకంలో నేనున్నప్పుడు ఖచ్చితంగా నేను ఆ బిడ్డను కలుసుకుంటాను అనే హోప్ని దావీదు అక్కడ చూపిస్తా ఉన్నాడు. దావీదు అక్కడ చూపిస్తా ఉన్నాడు. మన ఇంట్లో తిడితేనే నెల రోజులు ఎడుతాం మనం కదా. దావీదు జీవితంలో శ్రేష్టమైన దాన్ని కోల్పోయాడు. పిల్లలు దేవుడిచ్చు బహుమానం అంట కదా, యెహోవా ఇచ్చు బహుమానం అంట. అలాంటి బహుమానాన్ని పోగొట్టుకున్నాడంట దావీదు. కానీ దావీదు జీవితంలో ఒక నిశ్చయత ఏంటి తెలుసా? ఖచ్చితంగా నేను రేపు నా బిడ్డను నేను కలుసుకుంటాను ఒకరోజు అని ఒక హోప్ తోటి బ్రతుకుతాను. ముందుకు వెళ్దాం. తర్వాత దావీదు తన భార్య అయిన బెత్షెబాను ఓదార్చి ఆమె యొద్దకు పోయి ఆమెను కూడగా ఆమె ఒక కుమారుని కనెను. దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టెను. యెహోవా అతన్ని ప్రేమించి పంపగా యెహోవా ఆజ్ఞను బట్టి యెదిద్యా అని అతనికి పేరు పెట్టాను. యెదిద్యా అనగా యెహోవాకు ప్రియుడు అనే విషయం. మీరు ఒక ఇంపార్టెంట్ డీటెయిల్ ఉంది ఇందులో, మీరు కనుక్కున్నారో లేదో. ఒక ఇంపార్టెంట్ డీటెయిల్ ఉంది 24వ వచనంలో. ఒక ఇంపార్టెంట్ డీటెయిల్ ఉంది అక్కడ, జాగ్రత్తగా గమనించండి. అది ఓకే. 24వ వచనంలో ఒక ఇంపార్టెంట్ డీటెయిల్ ఉంది. నో, జాగ్రత్తగా గమనించండి. ఎగ్జాక్ట్లీ ఏంటది? తన భార్య అయిన బత్షెబా. ఎవరు భార్య అంట? దావీదు భార్య అయిన బత్షెబా. ఒకసారి 15వ వచనంలో 16వ వచనంలోకి రండి. 16వ వచనంలోకి యెహోవా యూరియా భార్య దావీదునకు కనిన బిడ్డను అంటున్నాడు. అక్కడ ఎవరు భార్య అన్నాడు? ఇక్కడ ప్రమోషన్ వచ్చిందా ఏమన్నా? రాలే. కానీ దేవుడు ఏం చెప్పాలనుకున్నాడు తెలుసా? ఇక్కడ 16వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, ఊరియాకి భార్యగా ఉండగానే దావీదు పాపము చేసి ఆమెని వశపరుచుకున్నాడు, ఆమెతోటి పాపం చేశాడు, ఆ తద్వారా కలిగిన బిడ్డ అని గుర్తు చేస్తున్నాడు అక్కడ 16వ వచనంలో. అంతే ఉందా? యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున. ఆ బిడ్డ ఎవరి వల్ల కలిగింది? దావీదు బత్షెబా వల్ల కలిగింది. కానీ బత్షెబాతో ఎప్పుడు పాపం చేశాడు దావీదు? ఊరియాతో భార్యగా ఉన్న ఆ డీటెయిల్ని దేవుడు మర్చిపోవట్లేదు. తర్వాత దావీదు అతిక్రమం చేశాడు, ఊరియాని చంపాడు, ఏం జరిగిందో అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు దావీదు లీగల్గానే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ డీటెయిల్ని కూడా దేవుడు మర్చిపోవట్లేదు. నీ జీవితంలో జరిగే ఏ చిన్న డీటెయిల్ని దేవుడు మర్చిపోడు. తమ్ముడు చెల్లి, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇందాకే 16వ వచనంలో ఊరియా భార్య అయిన ఆమె ద్వారా కనిన బిడ్డ అని దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఎందుకు గుర్తు చేస్తున్నాడు తెలుసా? ఆ పాపాన్ని గుర్తు చేస్తున్నాడు. అక్కడ దావీదు చేసిన తప్పును గుర్తు చేస్తా ఉన్నాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి దావీదు భార్య బత్షెబాతో తిరిగి కూడగా సొలొమోను కనెను. ఇంకో అద్భుతమైన మాట ఏంటంటే, యెహోవా అతనిని ప్రేమించి నాతాన్ను పంపించాడంట. మళ్ళీ దేవుడు ప్రేమించాడంట దావీదుని. ఎందుకు ప్రేమించాడో తెలుసా? మనం అందరం ఇలాగే చేస్తే దేవుడు ప్రేమిస్తాడా? మనం అంతా చేసిందంతా చేసేసి సారీ చెప్పేస్తే అయిపోతుందా? బూతులు తిట్టే సారీ చెప్తే అయిపోతుందా? తమ్ముడు చెల్లి, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ మనకి 13వ వచనం, నేను పాపము చేసి తినని దావీదు నేను పాపము చేశాను అనే విషయము, తను తప్పు చేశాడు అనే కన్విక్షన్ దావీదుకు వచ్చింది. తను ఏ తప్పు చేశాడో అనే విషయం దావీదుకు తెలిసింది. అందుకే 51వ కీర్తనలో దావీదు ఏమంటాడో తెలుసా? ప్రభువా, నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను. దావీదు పాపాన్ని దాచుకోలే, కప్పిపెట్టలే లోపల. ప్రభువా సారీ, షేక్ హ్యాండ్, నువ్వు నేను కలిసిపోదాము, కౌగులించుకుందాం అనలే. దావీదు తన పాపాన్ని కప్పిపెట్టకుండా పర్సనల్ కన్విక్షన్ మాత్రమే కాదు, పబ్లిక్ కన్విక్షన్ కూడా చేశాడు. పబ్లిక్గా కూడా పశ్చాత్తాపడ్డాడు. ఎలాగో చూద్దామా? 32వ దావీదు కీర్తన అద్భుతంగా ఉంటుంది. నాకు చాలా ఇష్టమైన కీర్తన ఇది. 32వ దావీదు కీర్తన. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు
తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు. తర్వాత యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం. దావీదు ఏం చెప్తున్నాడో తెలుసా? పాపం చేస్తే చేసావు సరే, కానీ ఆ పాపము ఒకవేళ పరిహారము పొందుకోగలిగితే, దేవుని యొద్ద ఒప్పుకోగలిగితే, పర్సనల్ కన్విక్షన్ ఉంటే, ప్రాయశ్చిత్తం పొందుకుంటే నువ్వు ధన్యుడు అంటున్నాడు. నువ్వు ధన్యుడవి అంటా ఉన్నాడు. ఇంకో అద్భుతమైన మాట అంటున్నాడు చూడండి 5వ వచనంలో, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటుని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందునని అనుకొంటిని, నీవు నా పాప దోషములను. దావీదు ఉపవాసం చేసి బిడ్డ చనిపోయిన తర్వాత లేచి స్నానం చేసి తైలం పూసుకొని యెహోవా సన్నిధిలోకి వెళ్ళాడు. ఎందుకు తెలుసా? యెహోవా సన్నిధిలోకి వెళ్ళాడు. ఎందుకు తెలుసా? వెళ్ళి ప్రభువా పాపం చేశాను మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాడు. తాను ఎదుట నేను తప్పు చేశాను, నేను పాపం చేశానని మాత్రమే ఒప్పుకోవడం కాదు, దేవుని ఎదుటకు వెళ్ళి దేవుని యొద్ద మోకాళ్ళేసి ప్రార్థన చేసి కన్నీటి ప్రార్థన చేశాడేమో దావీదు ఆ రోజు. ఎలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేశాడు తెలుసా? ఎలాంటి పరిస్థితుల్లో పాపం ఒప్పుకున్నాడు తెలుసా? బిడ్డ చనిపోయిన పరిస్థితుల్లో దావీదు పాపాన్ని ఒప్పుకున్నాడు. అక్కడ దాచుకున్నాడా దావీదు? 11వ అధ్యాయంలో దాచుకున్నాడేమో. 11వ అధ్యాయంలో దాచుకున్నాడేమో. అది నువ్వు నేను 11వ అధ్యాయంలో. దావీదు ఎలా అయితే పాపాలను దాచుకుంటాడో మనం కూడా దాచుకుంటాం. దావీదు ఎలా అయితే దోషాన్ని దాచుకున్నాడో 11వ అధ్యాయంలో మనం కూడా దోషాలను దాచుకుంటాం. దాన్ని కవర్ చేయడానికి ఎన్నో ప్లాన్లు వేస్తాం, ఎన్నో స్కెచ్లు వేస్తాం. దావీదు చేసింది కూడా అదే. కానీ 12వ అధ్యాయంలోకి వచ్చేసరికి దావీదుకి నీకు నాకు తేడా ఏంటంటే, దావీదు ఎందుకు హృదయానుసారుడు అయ్యాడంటే, దావీదు దాన్ని కప్పి పెట్టకుండా ఒప్పుకున్నాడు. దాన్ని గొయ్యదీసి కప్పిపెట్టకుండా ఒప్పుకున్నాడు. దావీదు కావాలనుకుంటే ఇట్లా అనొచ్చు కదా, సారీ ప్రభు మన ఇద్దరం కలిసిపోదాం అనొచ్చు కదా. సారీ చెప్తే పోయేదే కదా అది. కానీ సారీ చెప్పినా సరే, అపాలజీ చెప్పినా సరే, దావీదు హృదయంలో ఏముంది తెలుసా? నేను తప్పు చేశాను, నేను సారీ చెప్పడం కాదు, నేను అపాలజీ చెప్పడం కాదు, ప్రభా ఫస్ట్ నేను నా బ్రతుకును బాగు చేసుకోవాలి, ప్రభా నేను ఫస్ట్ నా జీవితాన్ని బాగు చేసుకోవాలి, ప్రభా నాలో ఉన్న దోషాల్ని నేను కప్పిపెట్టకుండా నీ ఎదుట నేను ఒప్పుకోవాలి ప్రభా నా క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోవాలి ప్రభా. క్యారెక్టర్ బిల్డింగ్ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక చక్కటి ఉదాహరణగా దావీదు అక్కడ నిలబడతా ఉన్నాడు. క్యారెక్టర్ బిల్డింగ్కి చక్కటి ఉదాహరణగా దావీదు నిలబడతా ఉన్నాడు. అలాంటి దావీదుని యెహోవా ప్రేమించాడు. హల్లెలూయా. అలాంటి దావీదుని యెహోవా ప్రేమించాడు. అలాంటి దావీదుగా వంశీ ఉంటా ఉన్నాడా? అలాంటి దావీదుగా అన్వేష్ ఉంటా ఉన్నాడా? అలాంటి దావీదుగా శ్వేత ఉంటా ఉందా? అలాంటి దావీదుగా డేవిడ్ ఉంటా ఉన్నాడా? కప్పి పెడుతున్నామా? సారీ చెప్పి అయిపోయింది అనుకుంటా ఉన్నామా? లోపల ఉన్న ఆ పాప స్వభావాన్ని యెహోవా సన్నిధి ఆర్ వి ట్రైంగ్ టు పోర్ అవుట్ అవర్ హార్ట్? వస్త్రాలు చింపుకుంటున్నామా? హృదయాన్ని చింపుకుంటున్నామా? తమ్ముడు చెల్లి, దేవుడు నీతో మాట్లాడుతా ఉన్నాడు ఈరోజు. ఒకవేళ నువ్వు అలాగుంటే, వస్త్రాలు చింపుకోవడం కాదు కానీ హృదయాన్ని చింపుకొని యెహోవా తట్టు తిరిగే మనసు నీకుంటే, దేవుడు మళ్ళీ నిన్ను తిరిగి ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ ఒక్కటే కోరుకుంటున్నాడు దేవుడు నీ దగ్గర నుంచి. నీ సారీ ఎవడికి కావాలి? నీ అపాలజీ ఎవడికి కావాలి? ఎవరికి కావాలి? అవసరం లేదు దేవుడికి. నీ సారీ కావాలా? నీ అపాలజీ కావాలా? నో. నీ హృదయాన్ని చింపుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడడం ఆయనకు కావాలి. కప్పుకోవడం ఆయనకి ఇష్టం లేదు, కప్పి పెట్టడం ఆయనకి ఇష్టం లేదు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు నేను ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నేను ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నాడు నిజంగా. ఒకవేళ అలాంటిది ఏదన్నా కప్పిపెట్టావా? ఈరోజు మనందరము దాన్ని విడిచిపెడదాం. దేవుని సన్నిధిలో విల్ ట్రై టు పోర్ అవుట్. నేను కూడా, అక్క కూడా, అందరం కలిసి విల్ ట్రై టు పోర్ అవుట్. తర్వాత దావీదు జీవితంలో ఒక అద్భుతమైన ఆశీర్వాదం వస్తుంది చూడండి.
దీని గురించి ఇంకా నేను డీటెయిల్గా ముందు నెక్స్ట్ వీక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ చదువుదాం ఒకసారి. యోవాబు యుద్ధము చేసి రాజనగరిని పట్టుకునేను, దావీదు నొద్దకు పట్టుకొంటిని, పట్టుకొని పెట్టకుండానట్లు సమకూర్చి వర్తమానము చేయగా సమకూర్చి వారి రాజు కిరీటం అతని తల మీద నుండి తీయించగా అది దావీదు తల మీద. ఇటు చూడండి. యెహోవా దావీదును ప్రేమించాడు. పుట్టిన బిడ్డను కూడా యెహోవా ప్రేమించాడు. ఒక పేరు నాతాన్ ద్వారా పంపించాడు. కానీ తర్వాత యుద్ధంలో జరిగింది ఏంటి తెలుసా? ఆ యుద్ధం గురించి నెక్స్ట్ వీక్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ యుద్ధంలో దావీదుకి దేవుడు విజయాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆ యుద్ధంలో ఒక కిరీటాన్ని దావీదుకి దేవుడు ఇచ్చాడు. కిరీటం కావాలా? కావాలి. కిరీటం కావాలి. చెప్పండి, కిరీటం కావాలి ప్రభువా నాకు. లేచి నిలబడండి, అందరూ లేచి నిలబడండి. గిటార్ ఏమైనా సపోర్ట్ చేయొచ్చు. చెప్పండి, ప్రభువా నాకు కిరీటం కావాలి. గట్టిగా చెప్పాలి. అందరూ చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ప్రభువా నా పాపాలని ఎదుట ఒప్పుకుంటున్నానయ్యా. వాయిస్ రావట్లేదు ఎందుకని? స్తుతి చెప్పండి. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం ఒక 2 నిమిషం. మంచి హృదయము కలిగి మంచి ఆరాధనని దేవుడికి అర్పిద్దామా? ఆరాధన అంటే ఏమీ లేదు. నీ హృదయాన్ని చించుకొని, నీ వస్త్రాలను చింపుకోవడం కాదు తమ్ముడు చెల్లి, నీ హృదయాన్ని చింపుకొని దేవుని యొద్ద పశ్చాత్తాపడడం. దావీదు యెహోవా సన్నిధిలో చేరి ఉపవాసం ఉండడం మాత్రమే కాదు, వస్త్రాలు చింపుకోవడం మాత్రమే కాదు, తన హృదయాన్ని చించుకున్నాడు. తమ్ముడు చెల్లి, ఏదైనా ఒక పాపము మిగిలిపోయిందా? ఒప్పుకోకుండా కప్పు పెట్టావా? దేవుడు నీతో మాట్లాడుతా ఉన్నాడు. తమ్ముడు చెల్లి, ఎంతలే ఇది, సారీ చెప్తే అయిపోయింది, మళ్ళీ దేవుడు నన్ను ప్రేమించేస్తాడు అనుకుంటా ఉన్నావా? తమ్ముడు చెల్లి కాదు. దేవుడితో బేరాలాడడానికి లేదు తమ్ముడు చెల్లి. పాపము చేశాను, దోషినయున్నా, తెలుసుకున్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే, నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా, నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా, శుద్ధ హృదయం కలుగచేయు, శుద్ధ హృదయం కలుగచేయు. గట్టిగా పాడదామా?
స్తోత్రం తండ్రి. నాయన స్తుతి చెప్తాం, అందరం స్తుతి చెప్తాం. ప్రభా, నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను తండ్రి. ప్రభా, నిన్ను దూషించాను తండ్రి. నేను ప్రభా, నీ సేవకులను నేను దూషించాను తండ్రి. ప్రభా, నా బ్రతుకుని బాగు చేయడానికి నాతాను లాంటి ప్రవక్తలు నా జీవితంలోకి పంపిస్తే తండ్రి, నేను దూషించి అవమానించి పంపించాను తండ్రి. నేను భ్రష్టుడను తండ్రి. నేను ప్రభా, ఆ రోజు నా పాపము నన్ను గుడ్డివాడిగా చేసింది తండ్రి. గట్టిగా స్తుతి చెప్దామా అంత, స్తుతి చెప్దామా అంత. ప్రభువా, ఆ రోజు నా వేషధారణ నా కళ్ళను కప్పివేసింది తండ్రి. నాయనా, ఈరోజు విరిగి నరిగిన హృదయంతో నీ ఎదుటికి వస్తా ఉన్నాను తండ్రి. నేను పశ్చాత్తాప హృదయంతో మీ ఎదుటికి వస్తా ఉన్నాను తండ్రి. నాయనా, నేను కప్పివేసిన పాపాన్ని తండ్రి, నాయనా దాన్ని తీసి నీ ఎదుట పెడతా ఉన్నాను తండ్రి. నాయనా, నా హృదయాన్ని నాయనా నేను చించి వేసి నీ ఎదుట పెడతా ఉన్నాను తండ్రి. Lord, I am pouring out your heart before you, Lord. Lord, I am pouring out your heart. I am pouring out my heart before you, Lord. నా పాపములు నాయన తుడిచివేయి ప్రభువా. ప్రభువా, తిరిగి నేను నీ ప్రేమను పొందుకోవాలి ప్రభువా. నాయన, తిరిగి నీ ఆశీర్వాదాన్ని నేను పొందుకోవాలి ప్రభువా. ప్రభువా, నన్ను విడిచిపెట్టొద్దు. ప్రభువా, ఎలా అయితే నాతాను ప్రవక్త ద్వారా తండ్రి యెదిద్యా అనే పేరుని పంపించావో తండ్రి, దేవునికి ప్రియుడు అనే పేరును పంపించావో తండ్రి, అలాంటి పేరుని నేను పొందుకొందును గాక తండ్రి. నాయనా, అలాంటి గొప్ప ఆత్మీయ స్థితిలోనికి నేను వెళ్ళుదును గాక తండ్రి. నాయనా, నా ప్రతి ఒక్క పాపాన్ని తీసివేయి, కొట్టివేయి తండ్రి. వ్యతిరేకపు ఆత్మను నాలోంచి తీసివేయి తండ్రి. Please remove the negative spirit from my life, Lord. Lord, heal me, Lord. Lord, conceal me with your love. నానా, నీ ప్రేమ ద్వారా తండ్రి, నాయనా నీ ప్రేమలో నన్ను బంధించు ప్రభువా. నాయనా, నీ ప్రేమ ద్వారా నన్ను హెచ్చించు ప్రభువా. ప్రభువా, తిరిగి నన్ను ప్రేమించవా? ప్రభువా, నాతో మాట్లాడవా? అట్టి కృపను, ధన్యతను ఇక్కడ చేరి వచ్చిన ప్రతి బిడ్డకి, లైవ్లో వింటా ఉన్న ప్రతి బిడ్డకి నేను ఈ దినమే దయచేయను గాక. దేవుడి కొద్ది ప్రార్థన దీవించును గాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము తోడు చేరి వచ్చిన ప్రతి బిడ్డకి, ఆయా కుటుంబాలకైనా దయచేయను గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.